బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 360, గోపాలపూర్కు 360 కిలోమీటర్లు, దక్షిణ ఆగ్నేయంగా పూరికి 390 కిలోమీటర్లు దక్షిణంగా కేంద్రీకృతమై ఉంది. వాయుగుండంగా బలహీనపడి గోపాలపూర్, పారాదీప్ మధ్య పూరి సమీపంలో తీరం దాటనుంది. కోస్తాలో అనేక చోట్ల భారీ వర్షాలు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఉత్తర కోస్తాలో ఎక్కువ చోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా మారిందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. కోస్తాలోని అన్ని ఓడరేవుల్లో 3 ప్రమాదిక హెచ్చరిక జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 360, గోపాలపూర్కు 360 కిలోమీటర్లు, దక్షిణ ఆగ్నేయంగా పూరికి 390 కిలోమీటర్లు దక్షిణంగా కేంద్రీకృతమై ఉంది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన వాయుగుండానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్లను అందిస్తారు. సూర్యప్రకాష్, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన వాయుగుండంగా బలపడినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సూర్యప్రకాష్? చక్రి బంగాళాఖాతంలో వాయుగుండం అయితే ప్రస్తుతం మారి అల్పపీడనంగా మారిన పరిస్థితి ఉంది. ఇది రేపు గోపాలపురం, పారాదీప్ మధ్యలో అయితే తీరం దాటే అవకాశం ఉండడంతో వారం రోజుల పాటు కోస్తాంధ్రలో అయితే భారీ వర్షాలు పడే అవకాశం ఉందనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ తెలియజేస్తున్నారు. నిత్యం కూడా ఈ బంగాళాఖాతంలో అల్పపీడనాల కారణంగా, వాయుగుండాల కారణంగా ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో అయితే వర్షాలు భారీగా కురుస్తున్న పరిస్థితి నెలకొన్న పరిస్థితి ఉంది. నైరుతి ఋతుపవనాలు ఎప్పటి నుండి అయితే మొదలవడానికి అప్పుడు మే నెలలో నుండి ఏదైతే మొదలయ్యాయో ఆ అల్పపీడనాల కారణంగా నిత్యం కూడా ఈ వర్షాలతో ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ యొక్క అల్పపీడనం ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిందో దానికి సంబంధించి విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, యానంకైతే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి తీరం వెంబడి మొత్తం కూడా ఏదైతే తీరం వెంబడి ఉన్న జిల్లాలు, రాష్ట్రాలు ఉన్నాయో ఆ ప్రాంతం మొత్తం కూడా బలమైన ఈదురుగాలు వీసే అవకాశం ఉండడంతో మత్స్యకారులు ఎవరు కూడా ప్రస్తుతం వేటకు వెళ్ళొద్దని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రధాన ఓడరేవులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అలానే ఈ యొక్క ప్రభావం ఆంధ్ర రాష్ట్రంతో పాటు అవతల తెలంగాణలో కూడా అన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. ఈ రోజు, రేపు 2 రోజులు కూడా తెలంగాణలో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఈ యొక్క బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ యొక్క వాయుగుండ ప్రభావం అయితే చూపిస్తున్న విషయాన్ని అయితే తెలియజేయడం జరుగుతుంది. పశ్చిమ మధ్య ఆనుకొని వాయువు బంగాళాఖాతం అయితే తీవ్ర వాయుగుండంగా మారడంతో గడిచిన 6 గంటల్లో అయితే 10 కిలోమీటర్ల వేగంతో అయితే ఈ యొక్క వాయుగుండం అయితే కదిలిన పరిస్థితి ఉంది. విశాఖపట్నానికి 300 కిలోమీటర్లు, గోపాల్పూర్ ఒడిశా ప్రాంతంలో ఉన్న గోపాల్పూర్ దగ్గర 300 కిలోమీటర్లు, పారాదీప్ ఒడిశాకి 400 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క వాయుగుండం అయితే కేంద్రీకృతమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ రాత్రికి గోపాల్పూర్ మధ్య, పారాదీప్ మధ్యలో అయితే ఒడిశా, ఆంధ్రప్రదేశ్ లో తీరాలను దాటే అవకాశం ఉండడంతో మరింత ఈ యొక్క వర్షాలు అయితే మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని, అదే ఈ ప్రాంతంలో ఉన్న శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, మన్యం జిల్లా, అల్లూరు జిల్లా, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ నుండి మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిక అయితే జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అయితే కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ నుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. అలానే మిగతా జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ లో ఏవైతే జిల్లాలు ఉన్నాయో తీరం వెంబడి ఆ యొక్క అన్ని జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందనే విషయాన్ని కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. దీని అంతటిపైన అయితే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే దసరా పండుగ కావడంతో ప్రజలంతా కూడా ప్రయాణాలకైతే వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఉదయం నుండి కూడా ఎడతెరపు లేకుండా దాదాపు ఉమ్మడి ఉత్తరాంధ్రాల్లో అయితే వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉండడంతో ప్రజలెవరూ కూడా అందరూ కూడా వారి యొక్క క్యాంప్స్ వెళ్ళడానికి అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం బస్సులు కూడా కదలలేని పరిస్థితి కూడా ఏర్పడిన పరిస్థితి ఇక్కడ కనిపించవలసి వస్తుంది. ఇదే విధంగా అరకు, పాడేరు ఏజెన్సీ ప్రాంతాల నుండి, ఘాట్ రోడ్స్ నుండి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కూడా వాహనదారులు రావడానికి అయితే ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల కొండ చర్యలు కూడా ఇరుగుపడే ప్రమాదం ఉందనే విషయం
ఉన్నదన్న విషయాన్ని అయితే అధికారులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. అందుకు అనుగుణంగా అయితే ప్రత్యామ్నాయంగా వేరే దారులు వెతుక్కోవడానికి కానీ లేదా ప్రయాణాలను అయితే నిలుపుకునే పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా దసరా పండుగ వాతావరణంలో కూడా ఈ యొక్క అల్పపీడన కారణంగా మొత్తం కూడా జనజీవనం అంతా కూడా స్తంభించిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు రోడ్లన్నీ కూడా జలమయంగా మారే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తం అవుతూ ఎక్కడికక్కడ వెంటనే రక్షక చర్యలు అందించడానికి అయితే వీళ్ళు ముందుకు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా విపత్తు శాఖ ఎవరైతే హోంమంత్రి అనిత ఉన్నారో ఆవిడ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనే విషయాన్ని తెలియజేసిన పరిస్థితి ఉంది. ఈ కొండవాళ్ళు ప్రాంతంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలించడానికి అయితే అధికారులు ముందస్తుగా చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది. అలానే ఈ యొక్క లోతట్టు ప్రాంతంలో వాటర్ ఎక్కడైతే వచ్చేస్తుందో ఎక్కువగా వరదలు తుఫాన్లు వచ్చే ప్రాంతం వచ్చేటప్పుడు అయితే ఈ యొక్క కొన్ని వాగులు వంకలు పొంగి పొరలే అవకాశం ఉండడంతో ఆ ప్రాంతంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా షెల్టర్స్ లోకి సురక్షితమైన ప్రాంతంలో ఉన్న షెల్టర్స్ కి అయితే పంపిస్తున్న పరిస్థితి కూడా కనిపించడం అయితే ఇక్కడ ప్రస్తుతమైంది ఉంది. ఈ యొక్క బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ యొక్క వాయుగుండం మరింత ఉధృతమయ్యి మరికొద్ది రాబోయే 4 రోజులు కూడా మరింత భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రోజు రేపు 2 రోజులైతే ఉత్తరాంధ్రతో పాటు ఆంధ్రప్రదేశ్ అవతల తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. చక్రి రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.